హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింహాద్రి సిస్టర్స్. మన పార్ట్ 2 వీడియో ఏంటంటే శిల్పారామం ఫుల్ టూర్. ఆల్రెడీ పార్ట్ 1 ఫార్మర్ టూర్ అప్లోడ్ చేశాము, అలానే షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మన వీడియో వచ్చేసరికి శిల్పారామం వచ్చామన్నమాట మేము ఫ్రెండ్స్తో. ఇంకా మాకు బోర్ కొడుతుంది, సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకుని శిల్పారామం వచ్చాము. ఇక్కడికి వస్తే మనకు అసలు టైమే తెలియదు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా తిరగచ్చు, అన్నీ చూడొచ్చు. ఇంకా మెయిన్గా తిరిగి తిరిగి అలసిపోయిన స్టాల్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, ఇంకా ఫుడ్ తినచ్చు, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను కొన్ని స్టాల్స్ పర్టికులర్గా చూశాను, ఆ స్టాల్స్ గురించి నేను చెప్తాను. అండ్ ఇది ఫుడ్ స్టాల్ అనమాట. టిఫిన్స్, టీ, కాఫీ అవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 2 శారీస్ 500 అండ్ టాప్స్ వచ్చేసరికి 700 చెప్పారు. ఫిక్స్డ్ ప్రైజే గాయ్స్. ఇంకా ఇలాంటి డ్రెస్సెస్ ఉన్న షాప్స్లో, స్టాల్స్లో అయితే ఏమీ బార్గెనింగ్ లేదు, అన్నీ ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నారు మ్యాక్సిమం నేను అడిగిన వాటిల్లో. అండ్ ఈ స్టాల్ వచ్చేసరికి మేమైతే ఇక్కడ డ్రెస్సెస్ అడిగాము. స్టార్టింగ్ 600, 700 అలా చెప్పారు. ఓన్లీ టాప్ ఒక్కటే, ఇంకా ప్యాంట్, చున్నీ అలా కాంబినేషన్ ఏమీ కొన్ని డ్రెస్సెస్కి అయితే లేవు మేము అడిగిన వాటిలో. అండ్ నాకు ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది. వైట్ అండ్ రెడ్ షేడ్ వచ్చి స్టోన్స్ వచ్చి చాలా చాలా బాగుంది. 800 ఎంతో చెప్పారు. ఇంకా ఫిక్స్డే అన్నారు. కాకపోతే ఒకసారి వేసుకుని నెక్స్ట్ టైం వాష్ చేస్తే క్లాత్ ఏమన్నా కొంచెం షేడ్ పోతుందేమో అనిపించింది నాకైతే. అండ్ ఇంకా తీసుకోలేదు. ఈ స్టాల్కి వచ్చేసరికి ఇవన్నీ మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అనమాట. కథక్కలి బొమ్మలు, రాజస్థాన్ సైడ్ బొమ్మలు, వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ మంచిగా బొమ్మలు అవి చేసి పెట్టారనమాట. మనం మన ఇంటిని, లివింగ్ అండ్ బెడ్రూమ్ని ఒక డిఫరెంట్ థీమ్తో డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఐటమ్స్తో డెకరేట్ చేసుకుంటే మంచిగా డిఫరెంట్ మోడల్లో ఉంటుంది. అండ్ రాజస్థాన్ సైడ్ వాళ్ళు పెయింటింగ్స్, వాళ్ళు అక్కడ యూజ్ చేసే బ్యాగ్స్ మొత్తం నార్త్ సైడ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి అటు సైడ్ యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ మనకి ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్ స్టాల్స్, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఫ్లవర్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. అండ్ బొకేస్ ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్ పాట్స్ ఉన్నాయి. అండ్ కలంకారీ టాప్స్ అబ్బాయిలకి ఉన్నాయి, అమ్మాయిలకి ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇటంతా మొత్తం వుడెన్కి సంబంధించింది అనమాట. వుడెన్కి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి మొత్తం. ఓల్డ్ స్టైల్‌లో యూజ్ చేసిన ఫోన్స్, సాంగ్స్ వినేవాళ్ళు వాళ్ళు, అవి చాలా ఐటెమ్స్ ఉన్నాయి. మేము లోపలికైతే వెళ్ళలేదు, జస్ట్ పైన చూసాము. ఇక్కడైతే మనకేమన్నా ఐటెమ్ నచ్చితే ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, మంచిగా తగ్గిస్తున్నారు. రీజనబుల్ ప్రైస్‌కే ఇస్తున్నారు. మనకి నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇలా వస్తే ఇక్కడ ఏంటనంటే ఈ సైడ్ కూడా అన్నీ అవే ఉన్నాయి. నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏమనిపించిందంటే హిందీ సీరియల్స్‌లో 'చిన్నారి పెళ్ళికూతురు' ఆ సీరియల్స్‌లో వాళ్ళ హౌసెస్‌లో ఉండే మ్యాక్సిమం ఐటెమ్స్ ఈ మోడల్సే ఉంటాయి. వాళ్ళ థీమ్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. అటు సైడ్ వాళ్ళు ఇంట్లో డెకరేట్ చేసుకునేవన్నీ. ఇవి జ్యువెలరీ పెట్టుకునే బాక్సెస్. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క మోడల్‌లో భలే క్యూట్‌గా ఉన్నాయి. ఇవన్నీ వాటికి సంబంధించినవే, వుడెన్‌కి సంబంధించినవి. ఇంకా అలా చూసుకుంటూ ముందుకెళ్తే మనం మన బాల్కనీలో ఈ టేబుల్ పెట్టుకొని ఈవినింగ్ మాటలు చాయ్ తాగితే ఎంత బాగుంటుంది కదా, భలే అనిపిస్తుంది. మనకి నచ్చిన మోడల్లో మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకుంటే. ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట. హ్యాట్స్ ఉన్నాయి, లైటింగ్స్ ఉన్నాయి, బుట్టలు అవన్నీ. అరే! ఇంకా ఇవేం చూస్తాంరా, ఇంకా అస్తమాను ఈ జ్యువెలరీయేనా, అస్తమాను ఈ డ్రెస్సెసేనా, అస్తమాను ఇవే ఏం చూస్తామని అనుకుంటే మంచిగా బోటింగ్ చెయ్యొచ్చు. 30 రూపీస్ పర్ పర్సన్‌కి బోటింగ్. సరదాగా బోటింగ్ చేస్తే ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడికొస్తే పింట్రెస్ట్ మోడల్స్ అనమాట ఇవన్నీ. హ్యాండ్ ప్రింట్స్ అవన్నీ, హ్యాండ్‌తో పెయింటింగ్స్ ఏసినవి, పింగాణివి చాలా ఐటెమ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అంటే కొన్ని డిఫరెంట్ 100 మోడల్స్ పైనే ఉన్నాయి. ప్రైజెస్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. నేనైతే ఒక ప్లేట్ అడిగా అనమాట, మీకు చూపిస్తాను. ఫుడ్ తినడానికి బావుంటది కదా ప్లేట్ అని, ఇదే అది. 500 ఎంతో చెప్పారు. కానీ చాలా అంటే చాలా వెయిట్ ఉంది. నేను నార్మల్‌గా వెళ్ళాం కాబట్టి అలా చూసాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళి తీసుకుంటాను. అప్పుడు మళ్ళీ సెపరేట్ ఈ వ్లాగ్ తీస్తాను. మీకు ఎవరికైనా కావాలి సెపరేట్ వ్లాగ్ అంటే కమెంట్ చేయండి, డెఫినెట్‌గా తీస్తాను. ఇంకా మేమెళ్ళింది నైట్ కాబట్టి నైట్ వ్యూ ఎంత బావుందో, లైటింగ్స్ అన్నీ వేసి. అండ్ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆడుకోవడం. ఇంకా అలా చూసుకుంటూ పార్క్ సైడ్ వెళ్ళాము. చూడండి వాళ్ళు ఫోటోస్ ఎలా దిగుతున్నారో. ఫ్యామిలీ వాళ్ళొచ్చారు. మంచిగా పిక్నిక్‌కి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ. ఇంక మేము కూడా కాసేపు అలా తిరిగి ఫోటోస్ అవి దిగి ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళామనమాట.
ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ అందరూ స్కూల్ పిల్లలు భలే ఫోటోస్ దిగుతున్నారు. సార్ నాకు తీయండి, నాకు తీయండి అంటున్నారు. వాళ్ళ సార్ తీసుకొనొచ్చారనుకుంటా వాళ్ళని. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఇంకా ఇలా వచ్చేసరికి ఇక్కడ ఫౌంటైన్ అనమాట. ఆ లైటింగ్స్ మధ్యలో వాటర్ మధ్యలో ఫౌంటైన్ భలే ఉంది కదా! ఆయనేమో చేపలు పడుతున్నట్టు అలా పెట్టారు. ఇంకా అలా అన్నీ చూసుకుంటూ మంచిగా టైమ్ పాస్ చేసుకున్నాము. మాకు భలే అనిపించింది. ఫుల్‌గా ఎంజాయ్ చేసాం గైస్. ఈ వీడియోకి ఇంతే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.